హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు వ్లాగర్ అండ్ ఈరోజు అనదర్ బ్యూటిఫుల్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మొన్న మా వారి బర్త్డే జరిగిందనమాట. బర్త్డే రోజు కంటే ముందు రోజు నేను గులాబ్ జాములు అనేవి చేసేసానండి. సో ఇవి ముందు రోజు చేసుకుంటే మన్నాడికి చాలా టేస్టీగా ఉంటాయి. సో అయితే ముందు రోజే నేను ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకున్నాను. నాకు ఎవరైనా బర్త్డేస్ సెలబ్రేట్ చేయడం అంటే చాలా నచ్చుతుంది అనమాట. అండ్ అందులోనూ వాళ్ళకి నచ్చిన ఫుడ్ని నా చేతులతో నేను వండి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. సో మా వారు స్వీట్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఇంకా గులాబ్ జాములు చేశాను. అండ్ నెక్స్ట్ డే కూడా రెసిపీస్ అనేవి చేశానండి. సో ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేస్తాను. గులాబ్ జాములు అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. ఎక్కడ కూడా పగలకుండా చాలా మంచిగా టేస్టీగా వచ్చాయి. అయితే ఇంకా షాపింగ్ అనేది నార్మల్గానే చేసామన్నమాట. మా వారి షాపింగ్ ఎప్పుడు కూడా లాస్ట్ మినిట్ షాపింగే అవుతుంది. సో ఎందుకంటే ఎక్కువ ఫోర్స్ చేయాలన్నమాట. డ్రెస్ తీసుకోండి అని చెప్పి ఆయనకు అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదండి. బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాము అనేది ఏమి ఉండదు. బట్ నేనైతే ఎక్కువ సెలబ్రేట్ చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఇవన్నీ మనకి లైఫ్లో చాలా చిన్న చిన్న ఆనందాలు అనమాట. వీటిని మిస్ చేసుకుంటే బ్యాక్ తిరిగి చూసుకుంటే ఆ టైంని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని ఎంజాయ్ చేస్తూ ఉండాలని నా ఫీలింగ్ అనమాట. అండ్ ఫైనల్లీ నేను ఉదయ్కి అయితే షాపింగ్ అనేది కంప్లీట్ చేసేసాను. అండ్ డ్రెస్సెస్ తీసుకున్నాను. అండ్ నేను గిఫ్ట్ ఏమి ఇచ్చాను అనేది ఎవరైనా గెస్ చేస్తే చెప్పండి, నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా గులాబ్ జాములు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చింది. ఈసారి అయితే నేను ఈ గులాబ్ జామ్ ఎలా చేయాలి అనేది అంతా కూడా రెసిపీ అనేది మీతో షేర్ చేస్తాను. అయితే ఇక్కడ పాకం కూడా పట్టేశాను అనమాట. సో ఈ పాకంలో ఈ వేపించుకున్నటువంటి బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేస్తున్నాను. మనం నైట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మార్నింగ్కి చాలా టేస్టీగా అండ్ చాలా సాఫ్ట్గా వస్తాయండి. మొన్న ఊరి నుంచి చింత చిగురు వచ్చిందనమాట. చింత చిగురుతో రెసిపీస్ చాలా బాగుంటాయి. అందులో నాన్ వెజ్ రెసిపీస్ అయితే అల్టిమేట్ ఉంటాయండి. సో అది ఇంకా ట్రై చేద్దామని చెప్పి రేపు రెసిపీస్ చేద్దామని ఇంకా అది చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి హనీ ఫస్ట్ బర్త్డే డ్రెస్ అనమాట. ఇది నిధికి బాగా ఫిట్ అయిందండి. ఇంకా తనని జస్ట్ నార్మల్గా వీడియోస్ రీల్స్ అవి తీసుకున్నాను. సో తినైతే ఆడుతుందనమాట. ఇంకా మన డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుందండి ఇంకొన్ని రోజుల్లో. ఎందుకంటే ఇంకా స్కూల్స్ అనేవి ఓపెన్ అయిపోయాయి. అండ్ ఇంకా డైలీ రొటీన్ వ్లాగ్స్ అనేవి ఇంకా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇది బర్త్డే రోజు జున్ను చేస్తున్నానండి. ఇది ఊరి నుంచి వచ్చింది ఆవు జున్ను పాలు అనమాట. ఇది ప్రిపరేషన్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ క్వాంటిటీతో చేసుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా జున్ను అనేది వస్తుందండి. సో నాకు ఫస్ట్లో అయితే జున్ను అస్సలు వచ్చేది కాదు నిజం చెప్పాలంటే. అండ్ తరువాత కొన్ని రోజులు నేర్చుకొని ట్రై చేసేటప్పటికి నేను పర్ఫెక్ట్ అయ్యానమాట. ఇప్పుడు చాలా బాగా వస్తుంది. అయితే ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు జున్ను తీసుకుంటున్నాను, ఆవు పాలు జున్ను. అయితే ఈ జున్ను అనేది మనకి చాలా చిక్కగా ఉండాలండి. అలా అయితేనే మనకి చాలా బాగా వస్తుంది. మనకి ఎప్పుడైనా అలాగే జున్ను పాలు అనేవి చిక్కగా ఉన్నాయా పలచగా ఉన్నాయా అనేది ముందు చూసుకోవాలన్నమాట. ఈ చూసుకునే దాన్ని బట్టే మన క్వాంటిటీ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి జున్ను పాలు అనేవి చాలా చిక్కగా ఉన్నాయండి. ఈ జున్ను పాలని నేను 1 గ్లాస్ వరకు తీసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. అలాగే మనకి చిక్కటి నార్మల్ పాలు తీసుకోవాలి. ఈ పాలు మీరు బయట ప్యాకెట్స్లో తీసుకున్నా పర్వాలేదు. ఒకవేళ మీరు బయట పోయించుకునే పాలు ఉన్నాయి అనుకుంటే అవి చిక్కగా ఉండాలన్నమాట. చిక్కగా లేకపోతే జున్ను అనేది రాదండి, వాటర్గా వస్తూ ఉంటుంది. కాబట్టి చిక్కటి పాలని మాత్రమే జున్నుకి ఉపయోగించాలి. ఈ విధంగా 1 గ్లాస్ వరకు జున్ను పాలని తీసుకున్నాను. ఇలా తీసుకున్న 1 గ్లాస్ జున్ను పాలకి నార్మల్ పాలు అంటే మనం బయట తీసుకుంటాం కదా ఆ పాలని, చిక్కటి పాలని 2.5 నుండి 3 గ్లాసుల వరకు పాలని తీసుకోవచ్చు. సేమ్ అదే గ్లాస్ మెజర్మెంట్తో 2.5 నుండి 3 గ్లాసుల వరకు నార్మల్ పాలని యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. క్వాంటిటీ తెలిస్తే సరిపోతుందన్నమాట. ఎవరైనా ఈ జున్ను అనేది చేసేయచ్చు. మనకి ఇన్స్టెంట్గా కూడా జున్నులు అనేవి తయారు చేస్తున్నారనమాట. అది కూడా బాగుంటుంది. కానీ ఈ టేస్ట్ అనేది రాదు కదండి. ఎంతైనా మనకి నార్మల్గా న్యాచురల్గా ఉన్నట్టే ఉంటుందన్నమాట. సో నేను అది కూడా ట్రై చేశాను. ఒకసారి అయితే సరిగ్గా రాలేదు. బట్ నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు మాత్రం చాలా బాగా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇది రియల్గా అంటే నార్మల్గా మనం జున్ను పాలు తెచ్చుకొని చేసే జున్ను అనమాట. ఇది చాలా బాగుంది. అంటే నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను.
సో ఈ విధంగా నేను క్వాంటిటీ ప్రకారం వేసుకున్నాను అనమాట. 1 గ్లాస్ జున్ను పాలకి, చిక్కటి జున్ను పాలకి 2.5 నుండి 3 గ్లాసుల వరకు నార్మల్ పాలని యాడ్ చేసుకోవాలి. మనం నార్మల్ పాలు కూడా చాలా చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ విధంగా నాకు ఈ విధంగా ప్యాకెట్ మొత్తం పట్టిందండి. ప్యాకెట్లో ఉన్న పాలన్నీ కూడా వేసేసాను. ఇలా వేసిన తర్వాత మనం బెల్లం వేసుకుని, కొంతమంది షుగర్ వేసుకుని చేస్తారు, కొంతమంది బెల్లం వేసుకుని చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బెల్లం అనేది కూడా మంచిది అయి ఉండాలన్నమాట. నార్మల్గా బెల్లం అనేది కలర్ కొంచెం తక్కువగా ఉండే బెల్లం కూడా ఉంటుంది. మంచి బెల్లం ఇప్పుడు కూడా డార్క్ కలర్లో ఉంటుంది అన్నమాట. ఈ విధంగా బెల్లాన్ని తురుముకుని పెట్టేసుకున్నానండి. మనకి బయట బెల్లం పౌడర్స్ కూడా అమ్ముతున్నారు, మీరు అది కూడా తెచ్చుకుని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తురిమి పెట్టేసుకున్నాను. అయితే దీనికి క్వాంటిటీ ఏమీ లేదనమాట. జస్ట్ మనం యాడ్ చేసేసి జస్ట్ టేస్ట్ చూడటమే. మీకు నచ్చిన మీకు ఎంతైతే తీపి తింటారో అంత తీపి ప్రకారం మీరు ఆ బెల్లాన్ని వేసేసుకోవటమే. అయితే బెల్లం ఈ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. కొంచెం యాడ్ చేసుకుంటూ జస్ట్ ఈ విధంగా కలుపుతూ వేసుకోండి. ఎందుకంటే బెల్లం అనేది పాలల్లో కరగాలి. ఎక్కువ వేస్తే ఏంటంటే తీపి అనేది ఎక్కువ అయిపోతుంది కరిగేటప్పటికి. కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలన్నమాట. ఇలా బెల్లం కరిగించుకున్న తర్వాత లాస్ట్లో మీరు టేస్ట్ అనేది చూడండి, మీకు ఈజీగా అయితే తెలిసిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను షుగర్ని యాడ్ చేయలేదండి, ఎందుకంటే షుగర్ కంటే బెల్లం చాలా బాగుంటుంది. షుగర్తో చేసిన దానికి బెల్లంతో చేసిన దానికి ఈజీగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. బట్ షుగర్ వేసుకుని చేస్తేనే చాలా బాగుంటుంది అనమాట. జున్ను అందరికీ ఇష్టమేనండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జున్ను చాలా ఇష్టంగా తింటారు. అయితే ఎక్కువ తినకూడదు అనమాట. ఎక్కువ తింటే ఏంటంటే వాతం అనేది చేస్తుంది. కాబట్టి ఎక్కువ తినకుండా ఉండటమే మంచిది. అది కూడా ఏంటంటే చిన్నపిల్లలకి అస్సలు పెట్టకూడదు. అంటే 5 years లోపు పిల్లలకి అస్సలు పెట్టకూడదండి, ప్రిఫరబుల్ కాదు. అండ్ తర్వాత అంటే 6 years నుంచి 7 years 8 years పిల్లలకి ఏంటంటే జస్ట్ టేస్ట్ చూపిస్తే మంచిదన్నమాట. అదే పనిగా పెట్టకూడదు. వాళ్ళకి ఇష్టపడుతున్నారన్నా కూడా అసలు పెట్టకండి. పెద్దవాళ్ళు అయితే తినొచ్చు, అందులోనూ గర్భవతులు తినకూడదండి ఈ జున్ని. కొంచెం ఆరోగ్యపరంగా బాలేని వాళ్ళు కూడా జున్నుకి దూరంగా ఉండటం మంచిది. తర్వాత ఇందులో మిరియాల పొడి అలాగే యాలకుల పొడి 2 కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను, అది వేసానన్నమాట. ఇవి వేయటం వల్ల జున్ను అనేది టేస్ట్ మరింత బాగుంటుంది అనమాట. అండ్ తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నాను. ఆ కుక్కర్లో 2 గ్లాసుల వరకు వాటర్ వేసి ఒక స్టాండ్ పెట్టుకున్నాను. ఈ స్టాండ్లో ఇప్పుడు జున్ను పాల గిన్నె ఏదైతే ఉందో అది పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా పైన ప్లేట్ ఏమి పెట్టక్కర్లే, డైరెక్ట్గా ఒక ప్లేట్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా డైరెక్ట్గా ఒక ప్లేట్ పెట్టేయటం సరిపోతుంది. అండ్ మీడియం ఫ్లేమ్లో ఒక 15 to 20 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. మీరు మధ్యలో కూడా చూసుకోవచ్చు, మీకు అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా చక్కగా జున్ను అనేది చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా కూడా ఈ జున్ను క్వాంటిటీ తెలిస్తే ఈజీగా చేసేసుకోవచ్చు. సో నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట. మీకు అంతా రెసిపీ అంతా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మూత తీసి చూసేద్దాము. మనకి 20 minutes అయిపోయింది కంప్లీట్గా. 20 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా చక్కగా వాటర్ అనేది మధ్యలో ఈ విధంగా ఉంటుంటుంది. అండ్ మీకు తెలియాలి అనుకుంటే ఒక నైఫ్ తీసుకుని చక్కగా ఈ మధ్యలోకి మీరు గుచ్చినట్లయితే ఎక్కడ కూడా మీకు ఆ నైఫ్ అంటుకోదన్నమాట. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది. అండ్ తర్వాత మీరు ఇది కూల్ అవ్వాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో మొత్తం అంతా కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకి కేక్ లాగా అవుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. చూస్తేనే నోరు ఊరిపోతుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. మా ఇంట్లో అందరికీ ఆల్మోస్ట్ జున్ను అంటే చాలా ఇష్టం. సో ఇది కూడా చాలా టేస్టీగా వచ్చింది. నేను ఫస్ట్ చేసినప్పుడు 2-3 సార్లు ట్రై చేస్తే కానీ నాకు జున్ను రాలేదండి. ఎందుకంటే ఇది కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదన్నమాట. అయ్యో ఇది మాకు రాలేదు అని భయపడవలసిన అవసరం ఏం లేదనమాట. మనం ట్రై చేస్తుంటే ఏదైనా వస్తుంది. ఈ క్వాంటిటీతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈరోజు నేను చేసిన రెసిపీస్ మీతో షేర్ చేసేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను గారెలు చేశాను అనమాట. ఉదయ్కి ఏంటంటే చికెన్ రెసిపీస్ అంటే చాలా ఇష్టం. ఉదయ్కే కాదండి, మా ఇంట్లో అందరికీ చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి ఈ రెసిపీస్ అయితే చేశాను. ఇది వచ్చేసి చింత చిగురు చికెన్ అనమాట. మాకైతే చింత చిగురుతో చేసిన నాన్ వెజ్ ఏదైనా కూడా చాలా నచ్చుతుంది అనమాట. సో ఇంకా చింత చిగురు
ఎండు రొయ్యలు ఇవి అయితే ఇంకా అల్టిమేట్ ఉంటాయండి, చాలా బాగుంటుంది. సో ఇంకా అయితే ఈ రెసిపీస్ అయితే చేసేసాను. అండ్ నెక్స్ట్ కుక్కర్ చికెన్ బిర్యానీ చేశాను అండ్ అలాగే చికెన్ ఫ్రై చేశాను అనమాట. సో ఈ విధంగా చక్కగా మా వారికి ఇష్టమైన రెసిపీస్ అన్నీ తయారు చేసేసి పెట్టేశాను అనమాట. ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్స్ కూడా వస్తున్నాయి, మినీ వ్లాగ్స్ అనమాట. ప్లీజ్ అవి కూడా చూడండి, మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. హ్యావ్ ఎ